ఫోర్త్ చాప్టర్. ఇది నిజమా? సత్యం అనేది నాలో మార్పు చెందినటువంటి అంశము. ఇది నిజమా అన్న ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒకటి అవును అని, రెండు కాదు అని. ఇది నిజమని మీరు నమ్మితే నిజమవుతుంది. ఇది నిజం కాదు అని నమ్మితే ఇది తప్పకుండా నిజం కాదు. ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు ఆ గ్లాసుని అది సగం నిండి ఉందని చెప్పవచ్చును, లేదా ఆ గ్లాసు సగం ఖాళీగా ఉంది అని కూడా చెప్పవచ్చును. ఇది మీరు చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజానికి మనం ఎంపిక చేసుకోవడానికి కోట్లాను కోట్ల ఆలోచనలున్నాయి. మనలో చాలామంది మన తల్లిదండ్రులు ఆలోచించినట్లుగానే ఆలోచించవలనని ఎంపిక చేసుకుంటారు. ఆ ఆలోచన విధానాలతోనే మనము కొనసాగవలసిన అవసరం లేదు. ఒకే రకంగా ఆలోచించవలనని ఇక్కడెవరూ రాసి పెట్టలేరు. నేను ఏది నమ్మటానికి ఎంపిక చేసుకుంటానో అదే నా పట్ల వాస్తవం అవుతుంది. మీరు ఏదైతే నమ్మటానికి ఎంచుకుంటారో అదే మీ పట్ల వాస్తవం అవుతుంది. మన ఆలోచన విధానాలు పూర్తి భిన్నంగా ఉండవచ్చు. మన జీవితాలు మరి జీవిత అనుభవాలు కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. మీ ఆలోచనలను పరిశీలించండి. మనము ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. ఒకవేళ మీరు హఠాత్తుగా ఆర్థికంగా చితికిపోయారంటే క్రింది వాటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. అంత డబ్బు మీ దగ్గర ఉండడానికి మీరు అనర్హులుగా భావించారేమో. ఒత్తిడుల పట్ల, అప్పుల పట్ల మీకు నమ్మకం ఉందేమో. మంచి చాలా కాలం నిలవదని మీరు నమ్ముతారేమో. జీవితం మీకు సహకరించదని మీరు నమ్ముతున్నారేమో. అసలు నేనెప్పుడూ విజయం సాధించననే అని మీరు నమ్ముతున్నారేమో. ఇలాంటివి మీ అంతరంగంలోని నమ్మకాలైతే తప్ప మీకు బహిర్గతంగా అలాంటి పరిస్థితి సంభవించదు. సంబంధ బాంధవ్యాల్లో మీరెవరినైనా ఆకర్షించడానికి విఫలమైతే నన్నెవ్వరూ ప్రేమించరు, నేను ప్రేమింపబడడానికి అనర్హుడను, అందరూ నా హృదయాన్ని గాయపరుస్తారు అని మా అమ్మపై అధికారం చెలాయించబడ్డట్టు నాకు జరుగుతుందేమోనన్న నమ్మకం. ఇలాంటివే మీ అంతర్గత నమ్మకాలై ఉంటాయి. ఒకవేళ చాలా అనారోగ్యంగా ఉన్నట్లయితే మా వంశంలో ఈ రోగం ఉంది, వాతావరణం మారిందంటే నాకు ఏదో ఒక రోగం వస్తుంది, పుట్టింది ఇలా దుఃఖపడ్డానికేనేమో, ఒకదాని తర్వాత ఒకటి ఈ రోగాలు నన్ను వేధిస్తాయి లాంటి నమ్మకాలు మీలో ఉండి ఉంటాయి. పైవేవీ కాకుండా మీకేదో విధంగా కూడా మీ నమ్మకాలు ఉండవచ్చు. మీలో ఆ నమ్మకం ఉందన్న స్పృహ కూడా మీకు లేకుండా ఉండవచ్చు. చాలామందికి వారిలో ఇటువంటి నమ్మకాలున్నాయన్న ఎరుక కూడా వారికి ఉండదు. వారు కేవలం బయట జరిగే విషయాలనే పట్టించుకుంటారు. మీ అంతరంగపు ఆలోచన విధానాలకు, మీ బహిర్గత జీవిత అనుభవాలకు గల అవినాభావ సంబంధంను వేరెవరైనా చూపించేంత వరకు మీరు మీ జీవితంలో ఒక బలి పశువుగానే మిగిలిపోతారు. ఏ సమస్య ఏ నమ్మకంలోంచి పుట్టుకొస్తుందో ఈ క్రింది పట్టిక తెలియజేస్తుంది. డబ్బును కలిగి ఉండటానికి నేను అనర్హుడిని అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా దెబ్బతింటాము. అలాంటి సమస్యలు వస్తాయి. నన్నెవ్వరూ ప్రేమించరు అనే నమ్మకంలో మనమున్నప్పుడు స్నేహితులు లేకపోవడం చూస్తాము. నేను బాగా లేను అనే నమ్మకం మనలో గట్టిగా ఉంటే చేసే వృత్తిలో సమస్యలు వస్తాయి. నా దారిలోకి ఎవరూ రారు అనే నమ్మకంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతరులని మెప్పిస్తూ ఉండటం ఒక సమస్య అవుతుంది. ఇలాగా సమస్య ఏదైనా ఒకానొక ఆలోచన విధానంలోంచే ఉత్పన్నమవుతుంది. మనము మన ఆలోచన విధానాలను మార్చుకోవచ్చు. మనము ఈ విషయాన్ని నిజమని నమ్మినా నమ్మకపోయినా ఈ సమస్యలను నిరంతరము మోస్తూ వాటితో అలుపెరగక పోరాడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఏదేమైనా మన సమస్య ఎంత క్లిష్టమైనదైనా అది కేవలం మన అంతర్గత ఆలోచన విధానంలోంచి
జనించిన ఒక బహిర్గత ప్రభావమే. ఒకవేళ మీకిప్పుడు సమస్యలకు కారణభూతమైన ఆలోచన విధానాలేవో తెలియకపోయినా పర్వాలేదు. మీరిప్పుడు సరియైన స్థితిలోనే ఉన్నారు. మీకు ఆ సహాయం చేయటానికే ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది. నా ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణమై ఉంటాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకచోట ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చొని ఈ ప్రశ్న వేసుకొని మీరు వినగలిగితే మీ అంతరంగంలోని దివ్య ప్రజ్ఞ మీకు సమాధానమిస్తుంది. ఇది కేవలము మీరు మీ బాల్యంలో ఏర్పరచుకున్న నమ్మకమే. మనం నమ్మే కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉండి మనకు జీవితమంతా మేలు చేస్తాయి. ఉదాహరణకు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు రెండు వైపులా చూడాలి లాంటి హెచ్చరిక. కొన్ని ఆలోచనలు ప్రారంభంలో చాలా సహాయకారిగా ఉండి వయస్సు పెరిగే కొద్దీ అవి మనకు ఏమాత్రం లాభపడవు. కొత్త వారిని నమ్మవద్దు అనే నమ్మకము మన చిన్నతనంలో లాభపడవచ్చేమో కానీ పెరిగి పెద్దయ్యాక కూడా అదే నమ్మకంతో కొనసాగితే మనకు మిగిలేది ఒంటరితనమే కదా. ఇది నిజమా? ఇది నేర్చుకోవడం నాకెందుకంత కష్టంగా అనిపిస్తుంది అని మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు ఇవి. ఇప్పుడు ఇది నిజమా? ఈ నమ్మకము నాలో ఎక్కడి నుండి ఏర్పడింది? నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ పదే పదే చెప్పడం వల్ల నేనిది నమ్ముతున్నానా? ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నాకేమైనా మంచి జరుగుతుందా? అబ్బాయిలు ఏడవరు, మరి అమ్మాయిలు చెట్లెక్కలేరు లాంటి నమ్మకాలు మన భావావేశాల్ని అణుచుకునే మగవారిని, శారీరకంగా తాము బలహీనులమనే స్త్రీలను సృష్టిస్తాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం చాలా భయానకరమైనది, ఈ జీవితం ఎన్నో కష్టాలతో కూడుకొని ఉన్నది అని మనకు చెప్పబడి ఉంటే ఈ విషయాలను సమర్థించేటటువంటి విషయాలన్నింటినీ నిజమని నమ్మి వాటిని మన పట్ల వాస్తవంగా చేసుకుంటాము. కొత్త వారిని నమ్మకూడదు, రాత్రులు బయట తిరగరాదు, ప్రజలు మోసం చేస్తారు అన్న నమ్మకాలు కూడా పై విధంగా ఏర్పడినవే. ఇలా కాకుండా మన చిన్నతనంలో ఈ ప్రపంచం చాలా సురక్షితమైన ప్రదేశమని, జీవితం చాలా సులభమని చెప్పి ఉంటే ఆ నమ్మకాలనే మనతో ఉంచుకొని జీవిస్తాము. ఈ ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉందని, ఇతర వ్యక్తులందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, మరి మనకు అవసరమైనదంతా మనకు ఉందని అప్పుడు మనము చాలా సులభంగా నమ్ముతాము. తప్పంతా నాదే అన్నది చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకమైతే మీ చుట్టూ ఏమి జరిగినా సరే మీరు ఏదో తప్పు చేశారన్న అపరాధ భావంతోనే జీవిస్తారు. నన్ను క్షమించండి అని ప్రతిసారి ప్రతి దానికి చెప్పే వ్యక్తిగా ఈ నమ్మకము మిమ్మల్ని తయారు చేస్తుంది. నన్నెవ్వరూ పట్టించుకోరు అన్నది మీ చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే మీరెక్కడున్నా సరే ఈ నమ్మకం మిమ్మల్ని వరుసలో చివర నిల్చోబెడుతుంది. నా చిన్నతనంలో నేను ఎలాగైతే కేకు అందుకోలేకపోయానో అలాగా. ఈ విషయాన్ని నా కథ అనే చాప్టర్లో ప్రస్తావించాను. అలాంటప్పుడు ఒకవేళ ఇతరులు మిమ్మల్ని గుర్తించకపోతే మీరు శూన్యులైపోయినట్లు భావిస్తారు. నన్నెవ్వరూ ప్రేమించరు అన్నది బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే మీరు ఖచ్చితంగా ఒంటరి జీవితం అనుభవిస్తుంటారు. ఒకవేళ మీరు ఎవరితోనైనా స్నేహం కానీ లేక వేరే ఎటువంటి సంబంధం కానీ పెట్టుకున్నా కూడా అది ఎక్కువ రోజులు నిలవదు. మనకు సరిపోయేంత లేదు అన్నది మీ కుటుంబం మీలో ఏర్పరిచిన నమ్మకమా? అయితే మీరు ఖచ్చితంగా బీరువా ఖాళీగా ఉందని, ఎలాగో అలా ఉన్నదాంతోనే సర్దుకోవాలి, లేదా నేనెప్పుడు అప్పుల్లో ఉన్నాను అని భావిస్తుంటారు. నా క్లయింట్ ఒక వ్యక్తికి అతడు పుట్టి పెరిగిన ఇంట్లో అంతా తప్పని
ఇంకా ఎక్కువ చెడు జరుగుతుంది అనే నమ్మకాలు అతడి మనసులోకి ఎక్కించబడ్డాయి. అతడికి అత్యంత ఆనందాన్నిచ్చే టెన్నిస్ ఆట అతడి మోకాలికి గాయమైంది. అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పరిస్థితి ఇంకా విషమించింది. చివరికి అతడు టెన్నిస్ ఆడే అవకాశాన్నే కోల్పోయాడు. ఇంకొక అబ్బాయి ఉండేవాడు. అతడు ఒక మత ప్రబోధకుడి కొడుకు. అతడికి చిన్నతనంలో ఇతరులే ఎప్పుడూ ముందుంటారు అని నేర్పింపబడింది. ఎప్పుడూ వాళ్ళ కుటుంబం వెనుకబడి ఉండేది. ఈరోజు అతడు ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారం సూచిస్తాడు. కానీ ఎప్పుడూ అప్పుల్లో ఉండేవాడు. ఖర్చులకి కూడా సరిపోనంతగా ఉంటుంది అతని పరిస్థితి. అతడి నమ్మకమే అతన్ని వరుసలో చివర నుంచోబెట్టింది. మీరు ఏది నమ్మితే అది మీ పట్ల వాస్తవమవుతుంది. నేనంతే లేదా అదంతే అని ఎన్నిసార్లు మీతో మీరు అనుకోలేదు? మనము నమ్మే మన నమ్మకాలనే ఈ నిర్దిష్టమైన పదాలు సూచిస్తాయి. సాధారణంగా మనము నమ్మేవి ఇతరుల నమ్మకాలనే. వాటినే మన నమ్మకాల్లో భాగంగా చేసుకుంటాము. మనం నమ్మే ఎన్నో విషయాల్లో ఇది చక్కగా నిజమవుతుంది. కొంతమంది ఉదయాన్నే లేచి ఒకవేళ ఆ రోజు వర్షం కురుస్తుంటే చూసి, అబ్బా ఇంకా ఈరోజు పనులన్నీ అయినట్లే అని ఆ రోజుని చాలా చెడుగా భావిస్తుంటారు. మీరు అదే విధంగా ఆలోచిస్తారా? అది చెడ్డ రోజు కాదు, అది కేవలం వర్షించే రోజు మాత్రమే. మనం మన ధోరణి మార్చుకొని తగిన దుస్తులు ధరించి బయటకు బయలుదేరితే ఆ వర్షపు రోజు మనకు చాలా సరదాగా ఉంటుంది. వర్షం పడే రోజులన్నీ చెడ్డ రోజులనే నమ్మకం మీలో ఉన్నట్లయితే వర్షాన్ని మీరు భారమైన హృదయాలతో ఆహ్వానిస్తారు. అటువంటప్పుడు వర్షం పడుతున్న క్షణాల్లో సాగిపోయే జీవన ప్రవాహంలో మనము కలిసిపోకుండా మనము దానితో పోరాడుతూ కూర్చుంటాము. మనకు ఆనందదాయకమైన జీవితము కావాలనిపిస్తే మనము ఆనందదాయకమైన ఆలోచనలే చేయాలి. మనము సుసంపన్నంగా ఉండాలనుకుంటే మనము సర్వసంపదలనిచ్చే ఆలోచనలనే చేయాలి. మనకు ప్రేమపూర్వకమైన జీవితం కావాలనిపిస్తే ప్రేమపూర్వకమైన ఆలోచనలే చేయాలి. మనము ఆలోచనలతో వాక్కులతో ఏవి నాటుతామో అవే అదే రూపాల్లో మనకు తిరిగి వస్తాయి. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. మళ్ళీ చెప్తున్నాను, మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. ఒకే స్థితిలోనే అతుక్కోపోవాల్సిన అవసరం ఎప్పుడు కానీ ఎక్కడ కానీ లేదు. మార్పులు జరిగేది సరిగ్గా ఇక్కడే ఇప్పుడే మన సొంత మనస్సుల్లోనే. ఇక్కడ ఎంతకాలం నెగిటివ్ ఆలోచన విధానాలు లేదా అనారోగ్యము లేదా దయనీయమైన సంబంధ బాంధవ్యాలు లేదా పేదరికము లేదా మిమ్మల్ని మీరు ద్వేషించుకునే తత్వము మిమ్మల్ని పీడిస్తున్నాయన్నది ముఖ్యం కాదు. ఈరోజే ఈ క్షణమే మనము మన జీవితాల్ని ఒక కొత్త మలుపు తిప్పవచ్చు. ఈ సమస్య ఎప్పటికీ మీ వాస్తవం కానక్కర్లేదు. అది ఎక్కడి నుండి వచ్చిందో ఆ శూన్యత్వంలోకే దాన్ని గీరాటేసి దాన్ని మాయం చేయొచ్చు. మీరలా చేయగలరు. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ మనసులో ఆలోచనలు చేసే ఏకైక వ్యక్తి మీరే. మీ ప్రపంచంలో మీరే సర్వశక్తిమంతులు, మరి సర్వాధిపతులు. ఈ క్షణం దాకా గతంలోని అన్ని క్షణాల్లో మీరే మీ ఆలోచనలతోనే మీ నమ్మకాలతోనే మీ జీవితాల్ని సృష్టించుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు నమ్మటానికి ఆలోచించడానికి ఎంపిక చేసుకునే వాటి మీదే మీ తరువాత క్షణము, తరువాత రోజు, తర్వాతి నెల, తర్వాతి సంవత్సరము, మరి ఆపై మీ జీవితపు అనుభవాలు సృష్టింపబడతాయి. మిత్రులారా, అవును మీరే. నా ఎన్నో ఏళ్ల అనుభవాసారంలోంచి మీకీ అద్భుతమైన సలహా ఇచ్చాను. అయినా కూడా మీరు మీ పాత ఆలోచనలతోనే నమ్మకాలతోనే కొనసాగి మీరు సతమతమవుతున్న సమస్యల్లోనే ఇరుక్కుపోతారా? అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో
మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు అదే పొందగలుగుతారు. ఈ క్షణమే నూతన మార్పుకు సిద్ధంగా ఉంది. ప్రతి క్షణము నూతన మార్పుకు ప్రారంభోత్సవమే. మరి ఆ సరికొత్త మార్పుకు ప్రారంభోత్సవము ఇక్కడే జరుగుతుంది. ఇది తెలుసుకోవడం ఎంత అద్భుతమైన విషయమో కదా. శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. మార్పులు ప్రారంభమయ్యేది సరిగ్గా ఈ క్షణంలో. ఇది నిజమా? ఒక్క క్షణం ఆగి మీ మనసులో మెదులుతున్న ఆలోచనలని గమనించండి. ఈ క్షణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీ ఆలోచనలు మీ జీవితాన్ని రూపొందిస్తున్నాయన్నది నిజమైతే, మీరిప్పుడు ఆలోచిస్తున్నది మీ పట్ల వాస్తవంగా రూపుదిద్దాలనుకుంటున్నారా? మీరు ఆలోచించేది దుఃఖం గురించా, కోపం గురించా, గాయపడ్డం గురించా, ప్రతీకారం గురించా, భయం గురించా? గమనించండి. ఇలా ఆలోచిస్తే ఆ ఆలోచనలు తిరిగి మీకెలాంటి జీవన పరిస్థితులను సృష్టిస్తాయో ఊహించండి. మీ మనసులో మెదిలే ఆలోచనలను గమనించడం ప్రారంభంలో అంత సులభం కాకపోవచ్చు. కావున మొదట్లో మీరు మీ మాటలపైన ధ్యాస పెట్టండి. మీ నోట్లోంచి ఎటువంటి మాటలు వెలువడుతున్నాయి? అవి నెగిటివ్ని సృష్టిస్తాయా? అయితే మధ్యలోనే ఆపి దాన్ని పాజిటివ్గా మార్చి పలకండి, లేదా అంతటితోనే ఆపేయండి. అటువంటి మాటలు మీరు ఇకపై మాట్లాడదలచకపోతే, ఏయ్ నాలోంచి బయటికి పో అని గట్టిగా మనసులో అనుకోవచ్చు. ఇది పని చేస్తుంది. చేసి చూడండి. మీరొక బఫే సిస్టమ్ ఉన్న రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారనుకోండి. అక్కడి పాత్రలలో ఆహార పదార్థాలకు బదులుగా ఆలోచనలున్నాయనుకోండి. మీకు ఏమి ఇష్టమైతే వాటిని ఎంపిక చేసుకోవచ్చు అని చెబితే మీరు ఎలాంటి ఆలోచనలను ఎంపిక చేసుకుంటారు? అలా ఎంపిక చేసుకునే ఆలోచనలని మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు కూడా మీరు సమస్యల్ని సృష్టించే, బాధకు గురిచేసే ఆలోచనలనే ఎంపిక చేసుకుంటే అదంతా మూర్ఖత్వమో ఆలోచించండి. అదెంత మూర్ఖత్వమో ఆలోచించండి. అయినా కూడా మీరు ఎంపిక చేసుకుంటే, మనం తినే ఆహార పదార్థాలు మనకు హాని చేస్తాయని తెలిసి తినడం లాంటిది. తెలియక 1-2 సార్లు తింటాము. అవి మన శరీరాల్ని నాశనం చేస్తున్నాయని తెలిస్తే వాటికి దూరంగా ఉంటామా లేదా? అలాగే ఆలోచనలు చేయటం కూడా. మనకు బాధని కానీ సమస్యల్ని కానీ సృష్టించే ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు అక్కడేదో మనం చేయాల్సిన విషయం లేదు, అయితే అక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఉంది అని డాక్టర్ రెమాండ్ చార్లెస్ బార్కర్ చెప్పేవారు. మన మనసులే మన భవిష్యత్తును సృష్టిస్తాయి. ప్రస్తుతం మన జీవితంలో మనకిష్టము లేనిదేదైనా సంభవిస్తుంటే ఆ పరిస్థితిని మార్చుకోవడానికి మన మనస్సుల్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్షణమే మనము మన మనస్సుల్లో మారడానికి సిద్ధంగా ఉండాలి. ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అన్న అంశాన్ని మన స్కూల్లో ఒక సబ్జెక్టుగా చేయాలన్నది నా ప్రగాఢమైన వాంఛ. చిన్నతనంలో పిల్లలు ఏ యుద్ధము ఎప్పుడు జరిగింది, ఏ రాజు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అంటూ తేదీలను బట్టి పడుతుంటారు. ఇది ఏ విధంగా వారి జీవితాల్లో పనికి వస్తుందో నాకైతే తెలియదు. అలా చదువుకొని బట్టి కొట్టి వారు ఎంతగా వారి మానసిక శక్తిని కోల్పోతున్నారో. ఇలాంటి వాటికి బదులుగా మనసు ఎలా పనిచేస్తుంది, ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఓ తల్లిలా ఎలా ప్రవర్తించాలి, ఓ తండ్రిగా ఎలా ప్రవర్తించాలి, జీవితంలో మంచి సంబంధ బాంధవ్యాలను ఎలా సృష్టించుకోవాలి అన్నవి స్కూల్లో పాఠ్యాంశాలుగా నేర్పితే ఎంత బాగుంటుందో ఊహించండి. పైవన్నీ వారు చిన్నతనంలో నేర్చుకుని పెద్దలైతే వారి తరమంతా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అటువంటప్పుడు మన చుట్టూ ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్ళని
వారిని, వారు మంచిగా భావించే వారిని, ఏమాత్రం ఆర్థిక ఇబ్బందులు లేని వారిని, మంచి సంబంధ బాంధవ్యాలు సలిపే వ్యక్తుల్ని, నిజమైన తల్లిదండ్రులని చూస్తాము. వారు వారి తర్వాత తరాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతారు. అటువంటప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్వాభావిక వ్యక్తిత్వాన్ని, తమలోని విలక్షణమైన సృజనాత్మకతని సరిగ్గా వ్యక్తపరచుకోగలుగుతారు. వృధా చేయడానికి మనకిక సమయం లేదు. వెంటనే ఈ బృహదాశయంతోనే మనమంతా ముందుకు సాగుదాం. ఇది నిజమా? ఈ చాప్టర్లోని కీలక అంశాలు. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. పరిమితమైన పాత ఆలోచన విధానాల్ని, కొరత పట్ల, లేమి పట్ల ఉన్న నా నమ్మకాల్ని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. నన్ను సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఈ సృష్టి చూస్తుంది. నేను కూడా నన్ను అలాగే చూసుకుంటాను. నేను సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా సృష్టింపబడ్డానన్న సత్యంతోనే నా జీవితమంతా సాగిస్తాను. నేనెప్పుడూ సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగానే ఉంటాను. నా జీవితమంతా ఈ అవగాహనతోనే జీవిస్తాను. నేనిప్పుడు సరియైన ప్రదేశంలో, సరియైన సమయంలో, సరియైన పనినే చేస్తున్నాను.